హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ. పొడుగ్గా పెద్దగా ఉన్న ఆలుగడ్డలు మీకు కావాల్సినన్ని తీసుకొని శుభ్రపరచుకొని వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీలో 1/2 లీటర్ వరకు నీళ్లు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పొడుగ్గా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిగా ఉప్పు చేర్చి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు ఎంతో చక్కగా ఆలుగడ్డ ముక్కలకి పడుతుంది. ఇవన్నీ కూడా 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికిపోయాక ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో చల్లటి నీళ్లు తీసుకొని ఉడికించుకున్న ఆలుగడ్డలన్నిటినీ కూడా అందులో ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక శుభ్రమైన టవల్ తీసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న ఆలుగడ్డలన్నిటినీ కూడా దాని మీద వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. ఆలుగడ్డలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ చల్లుకొని కలుపుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని నూనె వేడెక్కాక కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఒక ట్రేలోకి కలెక్ట్ చేసుకొని వేడంతా కూడా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి. ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో వీటిని ఒక పాలిథిన్ కవర్లోకి కలెక్ట్ చేసుకొని సీల్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 3 నుంచి 4 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. చల్లారిపోయిన ఆలుగడ్డ ముక్కల్ని సెకండ్ టైం ఫ్రైయింగ్ కోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మొదటి నిమిషం మీడియం ఫ్లేమ్లోనూ తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనూ ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా ఇలా విరిచినట్టయితే తినాలనిపించేగా యమ్మీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఇవి ఇంకా ఆరోగ్యకరంగా రుచికరంగా ఉండాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ 5 నుంచి 6 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త టోస్ట్ అయ్యాక ఫ్రెంచ్ ఫ్రైస్ని అందులో చేర్చుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు అంతటా కూడా చల్లుకొని వేయించుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.